నమస్తే అండి. మొదలు పెడదామా? రామబుద్ధులు గారు అందరికీ నమస్కారం. ఇవాళ టాపిక్ ఇంట్రెస్ట్. నమస్తే మేడం. ఒక్క నిమిషం ఉండండి, లేకపోతే అంద- ఒక్క నిమిషం. ఇంట్రెస్ట్ ఇవాళ. ఓకే. ఓకే మేడం. మొదలు పెట్టండి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 19వ తారీఖు మంగళవారం, సెప్టెంబర్ నెల 2023వ సంవత్సరం. ది కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2, జిడ్డు కృష్ణమూర్తి గారి గ్రంథం. అందులో ఇంట్రెస్ట్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. దేంట్లో వచ్చింది? ఫిల్టర్ కీస్ లెట్స్ యూ ఇగ్నోర్ బ్రీఫ్ ఆర్ రిపీటెడ్ కీ strokes and slows down keyboard repeat rate. Divide the keyboard. ఓకే. ఇవాళ టాపిక్ ఇంట్రెస్ట్ కనుక, అంటే ఉత్సాహం మనందరికీ తెలుసు కదా. ఆయన ఒక స్కూల్ ప్రిన్సిపల్. ఎన్నో రకమైన కాలేజ్ డిగ్రీస్ ఆయనకు ఉన్నాయి. ఆయన చాలా చాలా అంటే కీన్గా, అంటే తీవ్రంగా ఉత్సాహంగా ఉన్నారు. ఎందులో అంటే విద్య అనే విషయంలో. అండ్ ఆయన ఏంటంటే చాలా కష్టపడి రకరకాలైనటువంటి సోషల్ రిఫార్మ్, అంటే సంఘ ఉద్ధరణ కార్యక్రమాల్లో పనిచేశారు. కానీ ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, ఆయన చిన్న చిన్న ఆయనే అయినా సరే ఆయనకి జీవితంలో ఉన్న ఆ మజా పోయిందన్నారు. అంటే ఏ ఉత్సాహం ఉండాలో అది పోయింది. ఆయన అక్కడ ఉన్నటువంటి కర్తవ్యాలు, విత్ హిస్ డ్యూటీస్, he had lost he carried on with his duties ఆల్మోస్ట్ మెకానికల్ గా, యాంత్రికంగా తన పనులన్నీ చేస్తున్నాడు. ఆయన డైలీ రొటీన్ అన్నది ఆయనకి చాలా అలసటతో, బోర్డంగా ఉంది. ఆయనకి ఏ రకమైన ఉత్సాహం ఎందులో కూడా లేదు, ఆయన చేసే పనుల్లో లేదు. ఆయన ఇప్పుడు హ్యాడ్ వన్స్ ఫెల్ట్ వాజ్ కంప్లీట్లీ గాన్. ఒకప్పుడు ఆయనకి ఏ రకమైన డ్రైవ్ ఉండేదో, చెయ్యాలని, అదంతా పూర్తిగా పోయింది. ఆయన రిలీజియస్ గా ఇన్క్లైన్ అయిపోతున్నారు. దేనికంటే ఆయన అంటే దాని వైపు మొగ్గు చూపిస్తున్నారు. మతపరమైన విషయాల్లో కొన్ని రకాలైనటువంటి ఉద్ధరణలు తన యొక్క మతంలోని తీసుకురావాలని. బట్ దట్ టు హ్యాడ్, ఆయన దాంట్లో కూడా ఇందులోంచి డ్రైడ్ అప్, అంటే అది కూడా ఆయనకి చికాకేస్తుంది. అందుకని ఆయనకి ఎందులో కూడా ఏ పర్టికులర్ పనిలోని ఉత్సాహం ఏమీ కూడా దొరకట్లేదు.
విలువ లేదనిపిస్తుంది. అంటే ఎందుకని అని అడిగారు. అంటే ఆల్ యాక్షన్, ప్రతి పని కూడా కన్ఫ్యూజన్కి ఇంకా సమస్యల్ని సృష్టిస్తున్నది. నేను ఆలోచనతోటి ఎంతో అంటే తెలివితోటి పని చేయడానికి చూశాను. కానీ అది కూడా ఒక రకమైనటువంటి మెస్ క్రియేట్ చేస్తుంది. అది చాలా పనులన్నవి ఏవైతే నేను డిప్రెషన్‌కి అంటే డిప్రెషన్‌కి లీడ్ చేసేయో, ఆతురతకి, అలసటకి, అవన్నీ కూడా అవెక్కడికి నన్ను తీసుకెళ్ళలేదు. ఇప్పుడు నేను పని చేయడానికి భయపడుతున్నాను. ఆ భయం అనేది మోర్ హార్మ్, మంచి కంటే చెడ్డ చేస్తోంది. అది నాకేమో విత్‌డ్రా చేస్తున్నాను. అన్ని రకాలైనటువంటి అంటే ఏదో మినిమమ్ యాక్షన్ తప్ప అన్ని పనులు నేను ఇప్పుడు మానేశాను అని అన్నారు. అంటే వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ దిస్ ఫియర్? ఈ భయానికి కారణం ఏమిటి అన్నారు. ఈజ్ ఇట్ ద ఫియర్ ఆఫ్ డూయింగ్ హార్మ్? హాని చేస్తున్నానన్న భయమా? ఈజ్ ఇట్ ద ఫియర్ ఆఫ్ డూయింగ్ హార్మ్ అన్నారు. అంటే మీరేంటంటే అన్ని ఎందుకు వదిలేశారంటే ఇంకా ముక్కు కన్ఫ్యూజన్ తెచ్చిపెడుతున్నదని వదిలేశారా? ఈ కన్ఫ్యూజన్ అంటే మీకు భయం వేసి ఇంకా మీరు ఎక్కువ కన్ఫ్యూజన్‌ని క్రియేట్ చేస్తారని, లేకపోతే ఆ కన్ఫ్యూజన్ మీలో ఉన్నది, మీలోనే ఉందా? మీలో మీకు ఈ విషయంలో క్లియర్ అవుతే, ఆ రకమైనటువంటి క్లారిటీ నుంచి అక్కడ మీకు మీ పని వస్తుంది. అప్పుడు మీరు అవుట్‌వర్డ్ కన్ఫ్యూజన్ అంటే ఏ భయమైనా ఉంటుందా? ఇప్పుడు మీ యాక్షన్ ఏదైతే భయాన్ని సృష్టిస్తోందో అప్పుడు ఉంటుందా? ఆర్ యూ ఎఫ్రైడ్ ఆఫ్ ద కన్ఫ్యూజన్ వితిన్ ఆర్ వితౌట్? మీ లోపల ఉన్న కన్ఫ్యూజన్ అంటే మీకు భయమా? బయట ఉన్న కన్ఫ్యూజన్ అంటే భయమా? ఈ రకమైనగా నేను చూడలేదండి ఇంతకు ముందు. అండ్ ఐ మస్ట్ కన్సిడర్ వాట్ యూ సే. అయితే ఇప్పుడు మీరు చెప్పే దాంతోటి నేను చూస్తాను అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. అంటే అప్పుడు కృష్ణమూర్తి గారు, వుడ్ యూ మైండ్ బ్రింగింగ్ అబౌట్ మోర్ ప్రాబ్లమ్స్ ఇఫ్ యు ఆర్ క్లియర్ ఇన్ యువర్? మీరు గాని మీకు క్లారిటీ ఉంటే ఇంకా ఎక్కువ సమస్యలు వస్తే మీకేం పర్వాలేదా? మనం ఎక్కువగాను మన సమస్యల నుంచి పారిపోవడానికి ఇష్టపడతాం. ఏ రకమైన మార్గాలైనా. అందుకనే మనం వాటిని సమస్యల్ని ఎక్కువ చేసుకుంటున్నాం. మన సమస్యల్ని ఎక్స్‌పోజ్ చేయాలి. ఎ అవేమో మనకి ఎక్కువ కన్‌ఫ్యూజింగ్‌గా కనబడుతున్నాయి. కానీ ఆ సమస్యల్ని మనం ఎదుర్కోవడం అనేది అవి వాటిని ఎంత క్లియర్‌గా మనం ఎదుర్కొంటున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంది. మీరు ఒకవేళ క్లియర్‌గా ఉంటే మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయా మీ పనులు? మీకే గాని ఆ క్లారిటీ ఉంటే. నేను క్లియర్‌గా లేను. నాకేం చేయాలనుకుంటున్నానో నాకు తెలియట్లేదు. నేను ఏదో ఒక ఇజంలో అంటే ఒక మతంలో జాయిన్ అయిపోయి లెఫ్టో, రైటో అంటే వామాచారమో ఏదో అలాంటి వాటిలో జాయిన్ అయిపోదాం అనుకుంటున్నాను. అది కూడా నాకే క్లారిటీ ఆఫ్ యాక్షన్‌ని తెచ్చిపెట్టదు. వ్యక్తి తన కళ్ళు మూసుకోవచ్చు. తనకున్నటువంటి అవకతవకల విషయంలో ఒక పర్టిక్యులర్ ఇజం అనే దాంట్లో దానికోసం పని చేయొచ్చు. కానీ సత్యం ఏంటంటే దేర్ ఈస్ ఎసెన్షియల్లీ మోర్ దాన్ అంటే మంచి కంటే ఆ పనుల్లో ఇజమ్స్ అన్నిటిలోనిను గుడ్ కంటే ఎసెన్షియల్లీ మోర్ హార్మ్ అంటే హాని ఎక్కువ ఉంటుంది మంచి కంటే. అందుకని నేను అన్ని రకాల పనికి కావలసిన ప్రోత్సాహాలన్నిటిని నేను కోల్పోయాను అన్నారు. మీకు ఆ ప్రోత్సాహం ఎందుకు కోల్పోయారు? మీరు అతిగా మీ యొక్క ఎనర్జీని స్పెండ్ చేసేయడం వల్ల, లేకపోతే మౌలికమైన ఇంట్రెస్ట్ లేని పనులు చేయడం వల్ల మీరు అలసిపోయారా? లేకపోతే ఈజ్ ఇట్ దట్
యూ హ్యావ్ నాట్ yet ఫౌండ్ అవుట్ వాట్ యు ఆర్ జెన్యున్లీ ఇంట్రెస్టెడ్. లేకపోతే మీకు ఇప్పటివరకు మీకు తెలియలేదా, మీకు అసలు నిజంగా ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అది మీరు ఇంకా కనుక్కోలేదా అని. అంటే ఎందులో మీకు ఉత్సాహం ఉందో అది ఇంకా మీకు కనుక్కోలేదా, యూ హ్యావ్ నాట్ ఫౌండ్ అవుట్ అని అడిగారనమాట. అంటే ఆయన ఏమంటున్నారంటే, కాలేజ్ తర్వాత నేను సంఘ ఉద్ధరణ కార్యక్రమాల్లో చాలా ఆసక్తి చూపించాను. అప్పుడు నేను చాలా కష్టం పనిచేశాను కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు నేను ఏంటంటే అది ఎంత స్వల్పమైన పనో నేను చూడగలుగుతాను. అందుకోసమే నేను అది వదిలేశాను. అందుకని ఎడ్యుకేషన్ అన్న ఫీల్డ్ తీసుకున్నాను. నేను చాలా కష్టపడి పనిచేశాను ఎడ్యుకేషన్ విషయంలో చాలా సంవత్సరాలు, ఏది కేర్ చేయకుండా. కానీ అది కూడా ఫైనల్ గా డ్రాప్ అయిపోయింది. ఎందుకంటే నేను ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ ఫీల్ అవుతున్నాను. నేను ఇంకా ఆశతో ఉన్నాను. యాంబిషియస్ అంటే ఏదేదో సాధించాలని, నా కోసం కాదు, ఫర్ ద వర్క్, వర్క్ జయప్రదం అవడానికి ఏమేమో పొందాలి అని. కానీ పీపుల్, నేను ఎవరైతే పనిచేస్తున్నానో, ఎవరితో అయితే పనిచేస్తున్నానో వాళ్ళు ఎప్పుడు దెబ్బలాడుకుంటున్నారు, వాళ్ళు ఎప్పుడు అసూయతో ఉంటున్నారు. వ్యక్తిగతంగా వాళ్ళు ఇంకా ఇంకా ఆశలతో ఉన్నారు. ఈ యాంబిషన్ అన్నది ఒక విచిత్రమైన విషయం. మీరేమంటున్నారంటే మీరు యాంబిషియస్ కాదని మీ అంతటి మీలో మీరు, కానీ ఆ వర్క్ జయప్రదం అవడం విషయంలో తప్ప అందులో కాకపోవచ్చు. ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ పర్సనల్ అండ్ సో కాల్డ్ ఇంపర్సనల్ యాంబిషన్? వ్యక్తిగతమైనది వ్యక్తిగతం కాని యాంబిషన్ లో ఏమైనా తేడా ఉందా? మీరు ఇది వ్యక్తిగతం అని అనుకోరు, లేకపోతే స్వల్పం అని గాని మిమ్మల్ని మీరు ఐడెంటిఫై అవుతున్నారు ఒక ఆదర్శంతో గాని, ఒక పని అంబిషియస్లీ, ఒక పనితో, అంటే ఎంతో ఆశతో ఒక పనితో ఏదో సాధించాలని మీరు దాన్ని ఒక సరి అయినటువంటి అంబిషన్ అంటున్నారు, అవునా? కానీ అది నిజమా? తప్పనిసరిగా మీరు కేవలంగా ఒక అంబిషన్ ని ఇంకో దాంతోటి సబ్స్టిట్యూట్ చేశారు. అది ఇంపర్సనల్ అంటే వ్యక్తిగతం కాని దాన్ని పర్సనల్ అంబిషన్. కానీ అది కూడా డ్రైవే. అక్కడ మోటివ్ ఏంటంటే ఒకటే, మీరేంటంటే జయం పొందాలి పనిలో అనుకుంటున్నారు. మీరు ఏదైతే ఐడెంటిఫై అవుతున్నారో దాంతో ఆ పదం నేను సబ్స్టిట్యూట్ చేసింది ఈ టర్మ్ అన్నది, వర్క్ అన్నది, సిస్టమ్, కంట్రీ, దేశం, భగవంతుడు. అంటే ఈ పదాలే ఒక టైంలో పని బదులు వ్యవస్థ బదులు దేశం బదులు భగవంతుడు, ఇలా పదాలు మారుతున్నాయి. ఇవన్నీ మనకు చాలా ముఖ్యం అయిపోయాయి. యాంబిషన్ అనేది ఇంకా పనిచేస్తుంది మీలో నిరంకుశంగా, అసూయతో, ఫ్యూడల్ అంటే ఒకసారి FEUDAL. వసంతలత ఉన్నావా? ఫోన్ దూరంగా ఉంది, చూడు ఒకసారి. ఫ్యూడల్ ఇంకెవరైనా చూస్తారా? చూస్తాను. నేను ఫోన్ లోపల పెట్టాను ఇక్కడ. చూస్తాను. కనెక్టెడ్ విత్ ద సిస్టమ్ ఆఫ్ ఫ్యూడలిజం అని మళ్ళీ అలా రాశారు. అంటే ఫ్యూడలిజం క్లారిటీ లేదు నాకు. Feudalism is a system in which people were given land and protection by people of higher rank. Okay. And worked and fought for them in return. Okay. అంటే జమీందారీ టైప్ అనుకుంటే, ల్యాండ్స్ ఇస్తే ఎక్కువ ధనం ఉన్న వాళ్ళు వీళ్ళకి, వాళ్ళ కోసం వీళ్ళు కౌలుకి ఇవ్వడం అలాగనమాట. పని చేస్తుంది. లేకపోతే ఆ పని అన్నది మీకు జయప్రదంగా లేకపోవడం వల్ల మీరు దాన్ని వదిలేస్తున్నారా? ఇదే గాని మీకు జయప్రదంగా ఉంటే మీరు దాన్ని వదిలేద్దురా? ఇలా అడిగారు. ఐ డోంట్ థింక్ దట్ వాజ్ ఇట్. నేను అనుకుంటున్నాను అది కాదు, అది సమస్య కాదు.
ఆ వర్క్ అన్నది చాలా దయప్రదంగానే ఉండేది. ఏ రకమైన పనైనా టైం అన్నది, శక్తి అన్నది పెట్టినప్పుడు, తెలివి అనేది పెట్టినప్పుడు ఆ పని జయప్రదంగానే ఉంటుంది. నేను అది వదిలేసాను, ఎందుకంటే అది నన్ను ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. ఇట్ బ్రాట్ అబౌట్ సమ్ టెంపరరీ ఎలివేషన్. ఏదో తాత్కాలికంగా నాకు ఏదో కొంత ఎలివేషన్ వస్తుంది, అంటే ఏదో పైకి వచ్చేస్తున్నట్టుగా. కానీ అక్కడ ఏమీ మౌలికంగాను శాశ్వతమైన మార్పు లేదు నాకు. అయితే యూ హ్యాడ్ ద డ్రైవ్ వెన్ యు ఆర్ వర్కింగ్. మీ పని చేసేటప్పుడు మీకు ఆ డ్రైవ్ ఉంది, అంటే చెయ్యాలి అని. అండ్ వాట్ హ్యాస్ హ్యాపెన్ టు ఇట్? ఇప్పుడు ఏం జరిగింది? వాట్ హ్యాస్ హ్యాపెన్ టు ద అర్జ్? మీకు తపన ఉండేదే చెయ్యాలని, ఆ ఫ్లేమ్ ఇప్పుడు ఏమైంది? ఈస్ దట్ ద ప్రాబ్లం? అదేనా మీ సమస్య? ఎస్, దాట్ ఈస్ ద ప్రాబ్లం. అవును, ఇప్పుడు అదే నా సమస్య. ఐ హ్యాడ్ ద ఫ్లేమ్ వన్స్. ఒకప్పుడు నాకు ఇది చేయాలి అలాంటి ఫ్లేమ్ ఉండేది. బట్ నౌ ఇట్ ఈస్ గాన్. ఇప్పుడు అది వెళ్ళిపోయింది, నాలో లేదు. ఇట్ ఈస్ డార్మెంట్. ఈజ్ ఇట్ డార్మెంట్? అదేమైనా లోపలే ఉందా? ఆర్ ఈజ్ ఇట్ బర్న్ట్ అవుట్ త్రూ రాంగ్ యూసేజ్? లేకపోతే అది తప్పుడుగా ఉపయోగించడం వల్ల కానీ అది కాలిపోయిందా? సో దట్ ఓన్లీ యాషెస్ ఆర్ లెఫ్ట్. అక్కడ ఒక బూడిదే మిగిలి అదంతా పూర్తిగా నాశనం అయిపోయిందా? బహుశా యూ హ్యావ్ నాట్ ఫౌండ్ యువర్ రియల్ ఇంట్రెస్ట్. మీ యొక్క నిజమైన ఇంట్రెస్ట్ ఏంటో మీరు గమనించలేదు. మీరేంటి చాలా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నారు కదా? ఆర్ యు మ్యారీడ్? మీకు మ్యారేజ్ అయిందా? నో, ఐ డు నాట్ థింక్ ఐ am frustrated, nor do I feel the need of a family or of the companionship of a particular person. నేనేం అలా అనుకోవట్లేదు, నేను విసుగ్గా ఫీల్ అవుతున్నానని. అలాగే నాకు ఒక కుటుంబం యొక్క అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. లేకపోతే ఒక రకమైనటువంటి కంపానియన్, అంటే అదే స్నేహితులే కానీ ఒక పర్టికులర్ పర్సన్ యొక్క అవసరం ఉన్నదని నేను అనుకోవట్లేదు. ఎకనామిక్ గా, అంటే ఆర్థికంగా ఐ ఆమ్ కంటెంట్ విత్ లిటిల్. నాకున్న తక్కువ దాంతో నేను తృప్తిగా ఉన్నాను. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ డ్రాన్ టు రిలీజన్ ఇన్ ద డీప్ సెన్స్ ఆఫ్ ది వర్డ్. నాకేమో చాలా లోతుగా ఈ రిలీజన్ లో అనే దాంట్లోనే నేను లాగబడుతున్నాను. కానీ ఐ సపోజ్ ఐ వాంటెడ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ దట్ ఫీల్డ్ టూ. అందులో కూడా నేను జయప్రదం అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్రస్ట్రేటెడ్, వై ఆర్ంట్ యు కంటెంట్ జస్ట్ టు లివ్? ఒకవేళ మీకు ఫ్రస్ట్రేషనే లేకపోతే కేవలంగా జీవించడంలోనే మీరు తృప్తి పొందొచ్చు కదా. ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ యంగర్ అండ్ ఐ డోంట్ వాంట్ టు రాట్ టు వెజిటబుల్. ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ యంగర్, అంటే ఇంకా నాకెవరు కూడా ఐఎమ్ నాట్ ఇఫ్ యు ఆర్ ఫ్రస్ట్రేటెడ్, వై ఆర్ంట్ యు కంటెంట్ జస్ట్ టు లివ్? ఆయన అడుగుతున్నది ఏంటంటే, మీకు అంత ఫ్రస్ట్రేషన్ ఉంటే మీరు కేవలంగా జీవించడంలోనే ఆనందం ఎందుకని ఉండట్లేదు తృప్తిగా? అంటే ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ యంగర్. ఎవరు నాకు ఐ డోంట్ వాంట్ టు రాట్. నేను అలాగే ఏమీ చెయ్యకుండా అలా కుళ్ళిపోవాలని, టు వెజిటేట్ అంటే అర్థం ఏంటి? అలాగే ఉండిపోవడం నాకేం ఇష్టం లేదు. అంటే లెట్ us put the problem differently. ఇప్పుడు మీ సమస్యను వేరేగా మాట్లాడదాం. వాట్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్? నీకు ఎందులో ఉత్సాహం ఉంది? నాట్ వాట్ షుడ్ బి ఇంట్రెస్టెడ్ ఇన్, బట్ యాక్చువల్లీ ఎందులో ఇంట్రెస్ట్ కలిగి ఉండాలని కాదు, యాక్చువల్ గా మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది? ఐ రియల్లీ డోంట్ నో. నాకు తెలియట్లేదు. ఆర్ంట్ యూ ఇంట్రెస్ట్ ఇన్ ఫైండింగ్ అవుట్? అదేదో తెలుసుకోవడంలో కూడా మీకు ఇంట్రెస్ట్ లేదా? బట్ హౌ am I టు ఫైండ్ అవుట్? ఇది నేను ఎలా తెలుసుకోవాలి? అగైన్ అంటే అప్పుడు ఆయన అంటున్నారు, డూ యూ థింక్ దేర్ ఈస్ ఎ మెథడ్, ఎ వే టు ఫైండ్ అవుట్ వాట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్? మీకు ఎందులో ఉత్సాహం ఉందో తెలుసుకోవడానికి ఒక పద్ధతి ఉంది అని మీరు అనుకుంటున్నారా? లేకపోతే మీ ఎందులో అయితే ఒక మెథడ్ కానీ అది ఉన్నది కనుక్కోవడానికి అనుకుంటున్నారా? ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ టు డిస్కవర్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ అంతట మీరుగా డిస్కవర్ చేయండి ఏ దిశలో మీకు ఉత్సాహం ఉందో. అందుకు మీరు ప్రయత్నించినంత వరకు కొన్ని విషయాలు అన్నవి మీ యొక్క శక్తిని, తెలివిని ఇచ్చేది వాటి, కానీ అవి మీకేమో చాలా లోతుగా తృప్తిని ఇవ్వలేదు. మీరు వాటిని పూర్తిగా బర్న్ చేసేసారు,
దట్ వర్ నాట్ అ ఫండమెంటల్ ఇంట్రెస్ట్ యూ. ఏవైతే మీకు మౌలికమైన ఉత్సాహం లేదో వాటిని వదిలేసేది. లేకపోతే మీ యొక్క నిజమైనటువంటి ఉత్సాహం అన్నది లోపల లోపల ఇంకా ఉంది, వెయిటింగ్ టు బి అవేకెన్, అది జాగరూకం అవ్వడానికి. నా విచ్ ఈజ్ ఇట్? అయితే ఇప్పుడు అది ఏమిటది? అగైన్ ఐ డోంట్ నో, కెన్ యూ హెల్ప్ మీ టు ఫైండ్ అవుట్? నాకు తెలియదండి. అంటే మీకు ఇంకా లోపల లోపల ఏదో ఒక డార్మెంట్ గా ఉత్సాహం ఉంది. అది ఏ విషయంలో అంటే నాకు తెలియట్లేదు, నాకు సహాయం చేస్తారా నేను తెలుసుకోవడంలో? డోంట్ యు వాంట్ టు నో టు యువర్ సెల్ఫ్ ద ట్రూత్ ఆఫ్ ద మ్యాటర్? ఇందులో ఉన్న సత్యాన్ని తెలుసుకోవడానికి మీకు ఏమైనా మీ అంతటి మీరు తెలుసుకోవాలనుకోవట్లేదా? మిమ్మల్ని మీరు ఆ విధంగా బర్న్ చేసేసుకున్నారనుకోండి, ద ప్రాబ్లమ్ డిమాండ్స్ అ సర్టన్ అప్రోచ్. అక్కడ ఆ సమస్యకి ఒక పద్ధతి ఉండాలి. అంటే ఒక అప్రోచ్ అంటే సమీపించే మార్గాలు. బట్ ఇఫ్ యువర్ లైఫ్ ఇస్ స్టిల్ డార్మెంట్, మీ జీవితం ఇంకా అలా సుప్తావస్థలో ఉంటే, అప్పుడు అవేకనింగ్ అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్. జాగరూకంగా ఉండడం అనేది చాలా ముఖ్యం. నౌ విచ్ ఈజ్ ఇట్? అదేంటది? వితౌట్ మై టెల్లింగ్ యూ విచ్ ఇట్ ఈస్, డోంట్ యూ వాంట్ టు డిస్కవర్? అదేమిటని అడిగితే అతను చెప్తారు, నేను నీకేమీ చెప్పకుండా నీ అంతటి నువ్వుగా తెలుసుకోవాలని ప్రయత్నించట్లేదా సత్యాన్ని? ఆఫ్ ఇట్, అందులో అంటే నేను చెప్పే విషయంలో ఉన్న సత్యాన్ని నీ అంతటి నువ్వుగా తెలుసుకోవాలని నువ్వు అనుకోవట్లేదా? ద ట్రూత్ ఆఫ్ వాట్ ఈస్ ఇట్స్ ఓన్ యాక్షన్. ఆ ట్రూత్ వాట్ ఈస్ అన్న యొక్క సత్యం దాని పని దానికి ఉంటుంది. ఇఫ్ యు ఆర్ బర్న్ట్ అవుట్, మీరు అన్నిటినీ కాల్ చేసుకుని ఉంటే, దెన్ ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ హీలింగ్. ఇప్పుడు మీరు హీల్ చేసుకోవాలి, అలాగే దాన్ని మళ్ళీ సరి చేసుకోవాలి. లైయింగ్ క్రియేటివ్లీ ఫాలో, దాన్ని క్రియేటివ్ గా మీరు పైకి తీసుకురావాలి. ఫాలో అంటే ఏంటి చూద్దామా? FALLOW, ఫాలో. అంటే ఇది ఒక రకమైన షాలో లాంటిదేమో. ట్రూత్ ఆఫ్ వాట్ ఈస్ ఇట్స్ ఓన్ యాక్షన్. అంటే వాట్ ఈజ్, వసంతలత చూస్తున్నావా ఫాలోకి? FALLOW. ఓకే. ఇఫ్ యు మీరు అన్ని లోపల వినాశనం చేసేసుకుని ఉంటే, ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ హీలింగ్. అవన్నీ ఇప్పుడు మీరు హీల్ చేసుకోవాలి. దాన్ని తిరిగి అంటే శక్తివంతం చేసుకోండి. ఆ క్రియేటివ్ గాను ఉన్న నేనే చూస్తాను. వస్తువులంతా ఫోన్ దగ్గర లేవా? ఏంటి ఫాలో? నాట్ యూస్డ్ ఫర్ గ్రోయింగ్ ప్లాంట్స్. ఏంటి ఫాలో ల్యాండ్ used for growing plants, especially so that the quality of the land will improve. అదే అంటే ఏంటంటే బ్యారన్ ల్యాండ్, పనికిరాని భూమి లాంటిది, మూడు భూమి. అయితే అలా అంటే ఏమి చెయ్యకుండా, అవును అర్థమైంది, ఏమి చేయకుండా కొంతసేపు ఉంచాలి, ఉంచితే నెక్స్ట్ క్రాప్ వస్తుందని. అంటే అది పనికిరానిది అనమాట బ్యారన్ ల్యాండ్ లాంటి. అంటే కాదు లక్ష్మి, ఇప్పుడు మనం పంటలు వేసినప్పుడు మళ్ళీ ఒరిజినల్ మీనింగ్ చదువు. నాట్ యూస్డ్ ఫర్ గ్రోయింగ్ ప్లాంట్స్, ఫాలో ల్యాండ్ అంతే చాలు. అది అంటే చూడు, అంటే కొన్ని అంతే కదా, వాటిని ప్లాంట్స్ కి పెరగడానికి ఉపయోగపడని ల్యాండ్. ఉపయోగపడని కాదు, ఉపయోగించకుండా కొంచెం రోజులు ఉంటే అది ఎస్పెషల్లీ సో దట్ ద క్వాలిటీ ఆఫ్ ల్యాండ్ విల్. ఓకే, ఇప్పుడు అది పెద్ద విషయం కాదు. అంటే ఇది ఏంటంటే పనికి రాకుండా అయిపోయింది అనమాట మొత్తం మీద. నీ లోపలంతా కూడా ఫాలోగా అయిపోయావు, క్రియేటివ్ గా ఫాలోగా అయిపోయావు. అంటే అది ఏమి కూడా ఉపయోగించుకోకుండా అయిపోయావు. ఈ క్రియేటివ్ ఫాలోనెస్ అన్నది అంటే ఈ విధంగా ఉపయోగపడకుండా ఉన్నది ఫాలోస్ ఫ్రమ్ ద మూవ్మెంట్ ఆఫ్ కల్టివేటింగ్ అండ్ సోయింగ్. అంటే నువ్వు ఎప్పుడైతే దాంట్లో విత్తనాలు నాటి అన్ని చేస్తావో అది మొదలవుతుంది. ఇట్ ఈస్ ఇన్యాక్షన్ ఫర్ కంప్లీట్ ఫ్యూచర్ యాక్షన్. అంటే నీకు భవిష్యత్తులో యాక్షన్ కి ఇప్పుడు ఇన్యాక్షన్ అన్నది ఏ పని చేయకుండా ఉండడం అన్న వల్ల భవిష్యత్తులో యాక్షన్ కి దారితీస్తుంది.
or it may be that your real interest has not yet been awakened. లేకపోతే మీ యొక్క నిజమైనటువంటి ఉత్సాహం ఇంకాను జాగరూకం అవ్వలేదు. దయచేసి వినండి, కనుక్కోండి. ఇఫ్ ద ఇంటెన్షన్ టు ఫైండ్ అవుట్ ఈస్ దేర్, అసలు నాకు ఎందులో ఇంట్రెస్ట్ అని మీకు ఇంటెన్షన్ ఉందనుకోండి తెలుసుకోవాలని, యూ విల్ ఫైండ్ అవుట్, మీరు తప్పకుండా తెలుసుకోగలరు. మీరు కేవలంగా ఇతరులను అడగడం ద్వారా కాదు, బట్ బీయింగ్ క్లియర్ అండ్ ఆర్డెంట్ ఇన్ యువర్ ఇంటెన్షన్. మీరు క్లియర్ గా తీవ్రంగా మీ ఇంటెన్షన్ లో ఉంటే మీకు తప్పకుండా అది మీ లోపల మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో మీకు తెలుస్తుంది. దట్ దెన్ you will see that during the waking hours there is an alert watchfulness in which you are picking up every intimation of that latent interest. అందుకే మీరు తెలివిగా ఉన్నప్పుడు మీకు లోపల లోపల ఏదైతే నిద్రావస్థలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉందో దానికి సంబంధించినవే మీరు అన్ని కూడా గ్యాదర్ చేస్తారు, అదే తీసుకుంటారు. అండ్ దాట్ డ్రీమ్స్ ఆల్సో ప్లే ఏ పార్ట్. అందుకని అండ్ దట్ డ్రీమ్స్ ఆల్సో, అక్కడ డ్రీమ్స్ కూడా ఒక రకమైనటువంటివి పార్ట్ అంటే భాగాన్ని ప్లే చేస్తాయి. అంటే డ్రీమ్స్ కూడా, కళలు కూడా. ఇన్ అదర్ వర్డ్స్, ఇంకోలా చెప్పాలంటే ఈ ఇంటెన్షన్ అన్నది సెట్స్ గోయింగ్ ద మెకానిజం ఆఫ్ డిస్కవరీ. అంటే తెలుసుకోవడానికి పనిచేస్తుంది. మీకే కానీ తెలుసుకోవాలనే ఉద్దేశం ఉంటే తెలుసుకునే మెకానిజం గా, అంటే మీ లోపల ఎందులో ఇంట్రెస్ట్ ఉంది అన్నది మీకు తెలుస్తుంది. బట్ హౌ am I to know which interest is the real one? అయితే ఏది నాకు నిజమైన ఇంట్రెస్ట్ ఎలా తెలుస్తుంది? నాకు చాలా ఇంట్రెస్ట్లు ఉన్నాయి అండ్ దే హ్యావ్ ఆల్, అవన్నీ నాకు దే హ్యావ్ ఆల్ featured out. How do I know that what I may discover to be my real interest won't also peter out? అంటే ఇందులో ఏది అంత ముఖ్యమైనది అన్నది నాకు ఎలా తెలుసుకోగలను? హౌ డు ఐ నో, నేను ఎలా తెలుసుకోగలను ఏదైతే నాకు చాలా ప్రాముఖ్యమైనదో? దర్ ఇస్ నో అక్కడ ఎవరు గ్యారంటీ లేదా. బట్ సిన్స్ యు ఆర్ అవేర్ ఆఫ్ ద ఫిల్టరింగ్ అవుట్, దేర్ విల్ బి అలర్ట్ వాచ్ఫుల్నెస్ టు డిస్కవర్ ద రియల్. మీరు ఏది ముఖ్యమో అని తెలుసుకోవడానికి అలర్ట్ వాచ్ఫుల్నెస్ మీకు ఉండాలి. అప్పుడు ఆ రియల్ ఇంట్రెస్ట్ ఏదో తెలుస్తుంది. ఒకవేళ ఇంకో రకంగా చెప్పాలంటే మీరేంటి ఒక రియల్ ఇంట్రెస్ట్ ని వెతకటం లేదు, కానీ బీయింగ్ ఇన్ ఏ ప్యాసివ్లీ వాచ్ఫుల్ స్టేట్, ప్యాసివ్ గా వాచ్ఫుల్ గా ఉండడం వల్ల ఆ రియల్ ఇంట్రెస్ట్ అన్నది దానంతరం అదే మీకు కనబడుతుంది. ఒకవేళ మీరు కనుక్కోవాలి అనుకుంటే వాట్ యువర్ రియల్ ఇంట్రెస్ట్ ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఒకటి ఎంచుకుంటారు ఇంకొక దానికి బదులుగా. అప్పుడు మీరు దానికి ప్రాముఖ్యత ఇస్తారు, దాన్ని లెక్కలు కడతారు, జడ్జి చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి వ్యతిరేకతనే తెస్తుంది. యూ స్పెండ్ యువర్ ఎనర్జీస్, మీ యొక్క శక్తులన్నిటినీ వండరింగ్ ఇఫ్ యూ హ్యావ్ చోజన్ రైట్లీ అండ్ సో ఆన్. అప్పుడు మీ శక్తులన్నీ నేను రైట్ గా ఎంచుకున్నానా లేదా అన్న దాని మీద పెడతారు. కానీ మీకు ఎప్పుడైతే ప్యాసివ్ గా ఉన్న అవేర్నెస్ ఉందో అదేం పాజిటివ్ ఎఫర్ట్ కాదు దాన్ని తెలుసుకోవడానికి. అలాంటి టైంలో ఈ అవేర్నెస్ అనేది ఆ ఇంట్రెస్ట్ యొక్క మూవ్మెంట్ అనేది నీ బయటికి తెస్తుంది. ఎక్స్పెరిమెంట్ విత్ దిస్ అండ్ యూ విల్ సీ. అంటే ఇక్కడ ఏం కావాలి అంటే ప్యాసివ్ అవేర్నెస్ తో మీ లోపల దాగి ఉన్న ఇంట్రెస్ట్ ఏదో మీకు అర్థం అవుతుంది. అప్పుడు మీరు చూడగలరు. ఎక్స్పెరిమెంట్, దాంతో మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. ఇఫ్ ఐ am నాట్ టూ hasty, I think I am beginning to sense my genuine interest. నేనంత తొందరపాటు కాకపోతే నా జెన్యున్ ఇంట్రెస్ట్ ఏంటో నాకు తెలిసిందండి. దేర్ ఈస్ ఎ వైటల్ క్వికెనింగ్, ఏ న్యూ ఎలాన్. అంటే నాకు వైటల్ గా క్వికెనింగ్ అంటే త్వరితపడుతున్నాను, ఒక కొత్తది ఏమి కనిపెట్టి. ఎలాన్, ఎలాన్ అంటే నేనే చూడాలా, ELAN, ఎలాన్. అదే లాస్ట్ ఆ ఎలా చూసి
ఎలాన్ ఎలాన్ మీనింగ్ enthusiasm. ఎనర్జీ ఎంతూజియాజం. థ్యాంక్స్ అండి. అంటే అప్పుడు నాకు ఒక కొత్త ఉత్సాహం వస్తుంది అంటే అతను వెంటనే కనిపెట్టాడు అనమాట. ఇప్పుడు ప్యాసివ్ అవేర్నెస్ లో నేను చాలా ఫాస్ట్ గా అవ్వకపోతే అంటే ఐఎమ్ నాట్ టు హేస్టీ, నేను హేస్టీ కాకపోతే ఐ థింక్ ఐఎమ్ బిగినింగ్ టు సెన్స్ మై జెన్యున్ ఇంట్రెస్ట్. నా జెన్యున్ ఇంట్రెస్ట్ ఏదో నేను తెలుసుకోగలుగుతున్నాను. ఒక వైటల్ అంటే చాలా ముఖ్యంగా త్వరితపాటు ఉంది, ఒక కొత్త ఇంట్రెస్ట్ నాకు వచ్చింది అని. అంటే ప్యాసివ్ అవేర్నెస్ లో ఆయనకి తన ఇంట్రెస్ట్ ఏదో అర్థమైంది. ఇక్కడితో అయిపోయింది. అంటే ఈ చాప్టరు తర్వాత చాప్టరు ఎడ్యుకేషన్ అండ్ ఇంటిగ్రేషన్. అంటే ఇక్కడ ఆ వ్యక్తికి తను చాలా పరిపక్వత ఉన్నవాడు కనుకే ఆయన అంతవరకు చెప్పగలిగాడు. నేను ఎన్నో ముఖ్యమైన పనులు చేశాను కానీ అంటే చాలా అంటే ముందు సాంఘికమైన రిఫర్మేషన్ అలాంటివి చేశాను, ఆ తర్వాత ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో చేశాను, కానీ నాకు ఎందులో కూడా తృప్తి రావటం లేదు. అంటే నా ఇంట్రెస్ట్ ఇప్పుడు అవన్నీ నాకు అంత ప్రాముఖ్యత కాదని తెలిసిపోయాయని ఆయన యంగ్ అయినా సరే అతను ఏమి చెయ్యకుండా నాకు అసలు నా ఇంట్రెస్ట్ ఏదో నాకు తెలియట్లేదు అన్నట్టుగా. అంటే మీకు అసలు నిజంగా తెలుసుకోవాలని ఉంటే అతను చెప్తున్నారనమాట, మీకు అసలు పూర్తిగా మీరు అలా బర్న్ట్ అయిపోయారు అంటే వదిలేసారు, నా వినాశనం చేసుకోవడం కాదు, మీలో ఇంకా అది డోర్మెంట్ స్టేజ్ లో ఉంది. దాన్ని మీరు ఏమిటి అని వెతకకుండా ప్యాసివ్ అవేర్నెస్ తో మీరు ఉంటే, మీరు వెతుకుతే మళ్ళీ మీకు దాంట్లో ఎనర్జీ స్పెండ్ చేసి ఇది కాదేమో అనిపిస్తుంది, ఇదేనా కాదా అని. అలా కాకుండా మీరు ఏమి అవేర్నెస్ తో ఉండండి ప్యాసివ్ గా, అప్పుడు మీ ఇంట్రెస్ట్ బయటకు వస్తుంది అన్నది. అలా అనగానే ఆయనకి వెంటనే అంటే అతన్ని అది అర్థం చేసుకున్నారు, వెంటనే ఆయనకి తన ఇంట్రెస్ట్ ఏదో తెలిసింది. అసలు ఇది చాలా లోతుగా చాలా మందికి ఇది అర్థం కూడా కాకపోవచ్చు. ఎందుకంటే వ్యక్తులు వాళ్ళకి లోపల లోపల ఉన్నదాన్ని ఎప్పుడు నువ్వు చూసుకోరు. అది ప్యాసివ్ అవేర్నెస్ తోటి అప్పుడు అర్థం అవుతుంది. అతను ఎన్ని చెయ్యాలో అన్ని చేశాడు కానీ అందులో నాకేమి ఇంట్రెస్ట్ లేదని నాకు అర్థమైంది. అదంతా నాకు కన్ఫ్యూజన్ ని ఇబ్బందిని తెచ్చిపెడుతున్నాయి, ఫ్రస్ట్రేషన్ నేను కనుక నా ఇంట్రెస్ట్ ఏమిటో నాకు తెలియట్లేదని చిన్నవాడైనా సరే అలా ఉంటే అప్పుడు ఆయన నువ్వు ప్యాసివ్ అవేర్నెస్ తో ఉండు. అవేర్నెస్ నాట్ యాక్టివ్ అవేర్నెస్. ప్యాసివ్ అవేర్నెస్ వల్ల అసలు ఏమిటి నీ లోపల ఉన్నది నీకు అర్థం అవుతుంది అని చెప్పారు. ఆయన అది వెంటనే తను తెలుసుకున్నాడు అనమాట ఆ క్షణమే. రాంపుత్రి గారు మీకు అర్థమైందా? ఎలానన్నా ఇంట్రెస్ట్ అన్నా ఎంతూజియాజం అన్నా ఒకటే. నమస్తే మేడం. నమస్కారం. అదే మేడం, అంటే ఆయన అన్ని చేశాడు, ఎందుకో మరి అంటే మళ్ళీ డిసప్పాయింట్ అయిపోయి విసుగు తోటి కొద్దిగా ఇదైపోయాడు. అంటే నాకు ఇది ఏమాత్రం అర్థం కాలేదు, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం నాకు. అంటే ఇంట్రెస్ట్ ఏంది ఎట్లా కనుక్కోవాలి నేను మీకు అనేది. ఒక ఉదాహరణ చెప్తానండి. మాకు సెయింట్ జోసెఫ్ స్టూడెంట్ ఒక అబ్బాయి తను ఇంజనీరింగ్ చేశాడు, అందులో ఎంటెక్ చేసి రీసెర్చ్ చేసాడు. సక్సెస్ఫుల్ గా మార్కులు మంచిగానే వచ్చి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత నాకు విజయనగరం స్టూడెంట్ అనమాట, అక్కడ కలిసాడు థియోసాఫికల్ సొసైటీలో. ఎవరో చెప్పారు నేను సండే వెళ్తున్నాను. అప్పుడు ఏం చెప్పాడంటే నాకు ఇప్పుడు అర్థమైందండి, నాకు అందులో ఇంట్రెస్టే లేదు, నా ఇంట్రెస్ట్ వేరే దాంట్లో ఉందని. అందుకని తనేమో ఇప్పుడు డాన్స్ నేర్చుకుంటున్నాడు, ఆ నెక్స్ట్ తెలుగు లిటరేచర్ చేస్తున్నాడు, తర్వాత ఫిలాసఫీ అనే దాని మీద తనకి తెలియకుండానే ఉంది. అంటే ఏంటి సమస్య పూరణాలు అవి కూడా చేస్తుంటాడు. అయితే తనకి ఆ డాన్స్ అవి చూడండి, అంత ఎంటెక్ చేసి రీసెర్చ్ చేసాక దాన్ని అంతా వదిలేసి నా ఇంట్రెస్ట్ ఇందులో ఉంది అని అర్థం చేసుకున్నాడు. అంటే మీకు అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది మేడం. అంటే ఇప్పుడు మన అంతర్గతంగా ఉండే ఆసక్తులు వేరే ఉంటాయి,
మనము సాంఘికంగా ఒక దాంట్లో ఇరుక్కుపోతాము. అలా కొట్టుకుపోయి ఏదో జీవనం గడిపేస్తూ ఉంటాము. అంటే ఇప్పుడు నాకు ఒక ఆర్ట్‌లో గాని, లేకపోతే ఒక బోధన విషయంలో గాని ఇట్లాంటివి ఏమన్నా ఆసక్తులు అనుకుంటే నాకు తెలియకుండానే నేను వేరే విధంగా అంటే సైన్స్‌కి సంబంధించిన సబ్జెక్టో ఇంకో దాంట్లో తీసుకొని అట్లా అంటే నాకు వ్యతిరేకమైన సబ్జెక్టులు నేను తీసుకొని దాంట్లోనే అంటే దాంట్లో ప్రయత్నం చేసి అందులోనే ఇదైపోతాము. అంటే వాస్తవానికి ఏందంటే నాకు నేను ఉత్సాహంగా పనిచేయగలను, ఆసక్తిగా ఉండే సబ్జెక్ట్ వేరే ఉంది. కానీ నేను పరిస్థితుల వల్ల వేరే దానిలో ఇరుక్కుపోయి నేను అలాగనే జీవనం గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అంటే అడ్జస్ట్ అవ్వుకుంటూ జీవించడం తప్ప వేరే మార్గం లేకోకుండా అలాగా అంటే ఒకటి ఏంటంటేనండి, చాలా మంది అసలు వాళ్ళ ఇంట్రెస్ట్ ఇందులో ఉంది అని కూడా ఫైండ్ అవుట్ చెయ్యరు. ఆ బెనిఫిట్స్ తో లింక్ పెట్టుకుంటారు, లాభాలతో లింక్ పెట్టుకుంటారు కదా. అవును మేడం. అంటే ఇప్పుడు పరిపక్వత ఉన్నవాడు. అవునవును మేడం. అవును మేడం. కరెక్టే మేడం అది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక సంఘటన జరిగిపోతది. దాని ప్రకారం అలా గడిచిపోయి జీవితం గడిచిపోతా ఉంటుంది. అంతే ఇంకా అలాగా. తర్వాత అన్నిట్లో ఆయన సక్సెస్ఫుల్ గా ఉన్నాడు, పోనీ ఫెయిల్యూర్ లేదు. అయినా అతనికి అర్థమైంది అది కాదు తండ్రి అని. అవును మేడం. అవును మేడం. కరెక్టే మేడం. అసలు చాలా మంది అంత లోతుగా చూసుకోరు. అవును మేడం. అయితే ఇక్కడ జరిగేది తెచ్చిపెట్టిన ఫలితాలు, డబ్బు తెచ్చిపెట్టినా అదే చాలనేసి బతికేస్తున్నారు కదా. అవును మేడం. అలాగే ఉంటుంది. అయితే అట్లా కాకోకుండా తనకు ఆసక్తి ఉన్న విషయంలో అతను వెళ్ళాడంటే, ఇప్పుడు తను చేసిన డబ్బు సంపాదించుకున్న విషయము, కీర్తి ప్రతిష్టలు ఏదైతే వచ్చిందో దీనికంటే గూడా అంటే ఒక ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంకా ఆయన నాకేమో ఫ్యామిలీ నాకేమీ అవసరం లేదు, నేను డిపెండ్ అవ్వడానికి నాకు ఒక కంపానియన్ కూడా అవసరం లేదు అన్నాడంటే ఆయనకి ఎంత మెచ్యూరిటీ ఉందో చూడండి. అవును మేడం. అవును మేడం. అంటే ఆయనకి తను డిపెండెన్సీ అనేది దాన్ని వదిలేసేది కదా. అంటే ఆయనకు అంత మెచ్యూరిటీ వస్తే గాని అవన్నీ వదలగలరు. అవును మేడం. అవును. ఎందుకంటే ఐఎమ్ నాట్ మ్యారీడ్ అండ్ ఐ డోంట్, నాకు అవసరం కూడా లేదనిపిస్తోంది అన్నాడు కదా. అవును మేడం. కరెక్టే మేడం అదంతా. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఎక్కడంటే సారీ, మనకి ఆ పర్టిక్యులర్ ఇంట్రెస్ట్ వల్ల గుర్తింపు వచ్చేసినా, అందులో జయం వచ్చేసినా, అందులో మనీ వచ్చినా, పాపులారిటీ వీటన్నిటి వల్ల మనం తృప్తి పడిపోతున్నాం. మనకేంటంటే ఇంటర్నల్ గా ఎలోన్నెస్ సాటిస్ఫై అయిపోయినా, బట్ హీ ఈస్ స్టిల్ మెచ్యూర్డ్.